ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ట్రేస్ అయింది. yes యాక్చువల్ గా అది చూద్దామా పద. ఫాస్ట్ గా మాట్లాడవేంటి శృతి? నువ్వు చెప్పినా వినవు కదా షాడో. అంటే కోటి రెడీ చేయలేదా? నువ్వు అడిగింది పెద్ద మొత్తం కదా షాడో. 1-2 రోజుల్లో రెడీ చేయాలంటే ఎంత కష్టమో నువ్వు ఆలోచించాలి. స్ట్రైట్ వెళ్ళు. ప్లీజ్ మాకు కొన్ని రోజులు సమయం ఇవ్వచ్చు కదా. నీకు సమయం ఇచ్చేంత సమయం నాకు లేదు శృతి. రైట్ తీసుకో. నాకు ఈ రోజే డబ్బులు కావాలి. మా మాట కూడా వినాలి కదా షాడో. అంత మొండి పట్టు పడితే ఎలా చెప్పు? ఆ రోజు 10 లక్షలు అడిగావు, ఆ రోజే ఇవ్వలేదా నేను చెప్పు? ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరకు వచ్చేసారు. ఎంతసేపు? మాట్లాడుతాడు. ఈ రోజే ఇవ్వాలి, తప్పదు. అది అవును, బయట ఉన్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అది ఇంకెక్కడికి, ప్రాపర్టీస్ పెట్టుకొని ఎవరైనా మాకు డబ్బులు ఇస్తారని అందరి దగ్గరికి మేము తిరుగుతూ ఉన్నాం. ఎవరూ ఇవ్వట్లేదు షాడో. ముందు మీకు నాకు ఇవ్వాలనుంటే ఇచ్చేవారు, దొరుకుతారు. అలానే స్ట్రైట్ వెళ్ళండి. లెఫ్ట్ 200 మీటర్స్. మీకు రైట్ సైడ్ అదే ఇల్లు. స్ట్రైట్ వెళ్ళు. అలానే స్ట్రైట్ వెళ్ళు. అలానే వెళ్ళండి. ఇంకా ముందుకు వెళ్ళండి. నీ అనుమానం రాంగ్ షాడో. నీకు ఇవ్వాలని సిన్సియర్గానే మేమిద్దరం ట్రై చేస్తున్నాం తెలుసా. తెలీదు. ఒప్పుకోరేంటి? నమ్మండి. మీరిద్దరూ అక్కడే ఆగండి. ఒక్కడుగు ముందుకు వేసినా మీకే ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నారు షాడో? మీరు ఎవరి కోసం వచ్చారో అదే మాట్లాడుతున్నా. మాకేం అర్థం కావడం లేదు. ఏ శృతి, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఇంకొక్క అడుగు వేసావో నీ క్రైమ్ వీడియో అక్షరాస్యలకి ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత మీ ఇష్టం. వద్దు, పంపొద్దు. వెళ్ళిపోతాం. మేము ఆగిపోయాం షాడో. నేను నమ్ముతున్నాను. బానే ప్లాన్ చేశారు నన్ను కనిపెట్టేద్దామని. మీరు మారరు. రండి, మీరొచ్చేలోపు అక్షర్కి వీడియో వెళ్ళిపోతే. వద్దు, మేము రామంటున్నాం కదా షాడో. అసలు ఎందుకు వచ్చారు? అది అంతంత డబ్బులు ఇస్తున్నామంటే కనీసం మేము ఫేస్ అయినా చూడాలనుకుంటాం కదా. ఈ నక్క వినియాలాపు. నన్ను చూడాలనుకుంటే మీ చావుని మీరు చూసినట్టే అవుతుంది. పర్లేదా? పంపనా? వద్దంటున్నాం కదా మేము. సరే, డబ్బు సంగతి ఏంటి? ఆస్తులు అమ్మడానికి రాజేష్ డెత్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. హాస్పిటల్లో వెళ్ళడిగితే 2 days టైం పడుతుందన్నారు. సంగతి ఇది. ఇప్పుడే కావాలంటే మేము ఎలా తీసుకొస్తాం చెప్పు? ఓకే, మీ బాధ నాకు అర్థమైంది. సరే, 2 days టైం ఇస్తున్నా. 48 hours కోటి నేను చెప్పిన చోటు ఉండాలి. అలా చేయకుండా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే అక్షర్కి వీడియో పంపిస్తానని చెప్పను, పంపించేశానని చెప్తా. ఏం చెప్తా? వద్దు, అక్షర్కి వీడియో పంపించేశానని చెప్తారు. పోండి. ఓకే. పదండి వెళ్దాం.
మ్యామ్ మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. మన డ్యూటీ మనం సిన్సియర్ గా చేసినప్పుడు ఎవరి దగ్గర ఏం నేర్చుకోకర్లేదు. మన సీనియారిటీయే అన్నీ నేర్పిస్తుంది. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా. పనిని గౌరవిస్తే ఆ పనే మనల్ని గౌరవిస్తుంది. మన పనికి ప్రజలు కూడా గౌరవిస్తారు. తప్పకుండా అక్షర గారు, సిన్సియర్ గా మీ అడుగు జాడలోనే నడుస్తూ ఉంటాను. మేడం మీకు ఫోన్. 1 సెకండ్. హలో. నేనమ్మా, మా ఇల్లు లాక్కున్నారని మీతో వచ్చి చెప్పాం కదా. అబ్బా మీరా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మీకు మా సమస్య చెప్పుకోవడానికి వచ్చామమ్మా. ఈ లోపు మా గుడిసెలన్నీ కాల్ చేశారమ్మా. మాకు ఆ నీడ కూడా లేకుండా చేశారమ్మా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారవ్వా? హాస్పిటల్లో అమ్మా. కాలిన గాయాలతో అందరూ ఏడుస్తున్నారమ్మా. అమ్మా, అవ్వా నేను వెంటనే వస్తున్నాను. మీరేం కంగారు పడకండి. ఎవరికి ఏం కాదు. నేను ఇప్పుడే వస్తున్నాను. తొందరగా రా అమ్మా. సరే నేను వస్తున్నాను. బాలు గారు, మేడం. వాళ్ళు గుడిసెలన్నీ కాల్ చేస్తారంట. పాపం వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మనం వెళ్దాం పదండి. అలాగే మేడం. అక్షర గారు నేను వస్తాను. సరే పదండి. ప్లీజ్ హోల్డ్. అయ్యో ఏం కాదమ్మా తల్లి, ఏం కాదు, తగ్గిపోతుంది. అయ్యో అమ్మ దండాలమ్మా, చూడండి అమ్మా మీరే. అమ్మా వచ్చారా అమ్మా? చూడండి అమ్మా, నీకు మా గోడు చెప్పుకున్నావని తెలుసుకొని ఆ కోపంలో ఆ దుర్మార్గులు ఎంత పని చేశారో చూడండి అమ్మా. పిల్లలున్నారన్న కనికరం కూడా లేదమ్మా వాళ్ళకి. అయ్యయ్యో. ఎవరికి ప్రాణహాని లేదు కదా? ఇద్దరు పిల్లల సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది మేడం. అయ్యో డాక్టర్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వాళ్ళిద్దరు కూడా బతకాలి. కావాలంటే ఏ డాక్టర్ని పిలిపించాలన్నా పిలిపించండి. వాళ్ళకి మెరుగైన వైద్యం అందాలి. ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు. తప్పకుండా మేడం, మా ప్రయత్నం మేము చేస్తాం. బాలుగారు, ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు కనుక్కొని నాకు చెప్తూ ఉండండి. అలాగే మేడం. అబ్బా అందరూ ఇక్కడే ఉన్నారా? అమ్మా, గాయాల పాలైన వాళ్ళే ఇక్కడ ఉన్నారమ్మా. మిగిలిన వాళ్ళంతా ఆడే ఉన్నారు. సరే మేము వెళ్ళి చూసొస్తాం. అమ్మా, మీకు చెప్తేనే ఇలా చేశారు. మమ్మల్ని ఎవరిని బతకనేవరేమోనని భయంగా ఉందమ్మా. మమ్మల్ని కాపాడమ్మా. నేను అన్నది అందుకే అవ్వా. ఏదో చేస్తారని భయపడకండి. మీకెవరికి ఏమి కానివ్వను. మీ అందరికీ నేను న్యాయం చేస్తాను. వాళ్ళెంత పెద్ద వాళ్ళైనా ఇక్కడ ఉండరు. ఈ అక్షరం మాటిస్తే తప్పదు. మీ అందరూ ధైర్యంగా ఉండండి. మీ అందరికీ నేనున్నాను. సరే అమ్మా, ఇక్కడ ఉండి చూసుకోండి. అలాగే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.